నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, జీ లెటర్ గల అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది గురూజీ? ఒకటే అమ్మ, జీ అనే అక్షరం ఏంటంటే స్పిరిచువాలిటీని ఇది చేస్తుంది యాక్చువల్గా. అంటే వీళ్ళకి 3 and 7 నెంబర్స్ అండ్ చాల్డియన్ అండ్ పైథాగరియన్ సిస్టంలో తీసుకుంటే 3, 7 కనెక్ట్ అవుతాయి. 7 అంటే నాలెడ్జ్ అండ్ అలాగే జ్ఞానము, అంటే అల్టిమేట్ జ్ఞానం అనేటువంటిది జీలో ఉంటుంది. అందుకే గురు అనే పేరు కూడా జీతో స్టార్ట్ అవుతుంది చూడండి. అండ్ అలాగే ఒక గైడింగ్ చేసేటువంటి నేచర్ కూడా జీలో ఉంటుంది యాక్చువల్గా. ఓకే, అయితే గాంధీ పేరు కానీ లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి, నాట్ ఓన్లీ గాంధీ అండ్ గోపి గాంధీ ఆర్ సంథింగ్ గిరిధర్, ఇట్లాంటి పేర్లనే మనకి జీ పేర్లోకి వస్తాయి. అయితే వీళ్ళకి ఎక్కువగా ఎవరిని ఎట్లా గైడ్ చేయాలి, వీళ్ళని మనం ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు వాళ్ళు చెప్పే స్వభావం ఇదంతా కూడా వాళ్ళకు ఉంటుంది లక్షణం అనేటువంటి, దాచిపెట్టుకోకుండా చెప్పే లక్షణం ఉంటుంది, స్పిరిచువాలిటీగా బాగుంటుంది వీళ్ళకి. అయితే ఈ జీలో పుట్టిన లేకపోతే అంటే జీ అనే అక్షరం పెట్టుకున్న వాళ్ళు పుట్టిన తర్వాత అండ్ అలాగే వీళ్ళు ఒకవేళ 3 నెంబర్లో బర్త్ అండ్ డెస్టినీ నెంబర్ 3 అయినా 7 అయినా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే ఈ స్పిరిచువాలిటీ కోణం అనేటువంటి తొందరగా కనెక్ట్ అవుతారు వీళ్ళు స్పిరిచువాలిటీకి. మనం చిన్న విషయం చెప్తే దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. అయితే వీరికి పర్టికులర్గా డైరెక్షన్స్ అనేవి కనుక తీసుకుంటే జీ అక్షరం కనుక వీరి పేరులో ఉంది, గిరిధర్ అనే పేరు అనుకుందాం, జీ అనే అక్షరం కదా, కాబట్టి ఆగ్నేయము, ఈశాన్యము లేదా ఉత్తరము మెయిన్ డోర్స్ డైరెక్షన్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. కానీ వీళ్ళు పడమర కానీ వాయువ్యం కానీ పనికిరాదు వీరికి, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా జీ అక్షరంలో వీళ్ళ పేరు ఉన్నట్లయితే వీళ్ళకి 1, 2, 3, 7, 9 నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి. పర్టికులర్గా చూసుకున్నట్లయితే 7, 9 1, 2, 3, 7, 9 లక్కీ నెంబర్స్ అవుతాయి. అండ్ అలాగే 8 నెంబర్ ఒకటి, 5 నెంబర్ ఒకటి, 5 నెంబర్ యావరేజ్ అవుతుంది, బట్ 8 నెంబరు 6 నెంబర్ పెద్దగా కనెక్ట్ అవ్వదు వీరికి. మెయిన్గా 8 అనేది కనెక్ట్ అవ్వదు, 4 కూడా కనెక్ట్ అవ్వదు వీరికి. సో 4 ఇంపార్టెంట్ రిలేటెడ్ అంటే ఎట్లాంటి వాటిల్లో ఒక ప్లాట్ బుక్ చేసుకుంటున్నాము లేకపోతే ఒక కార్ నెంబర్ తీసుకుంటున్నాము ఇట్లాంటప్పుడు. అలాగే కలర్స్ కూడా ఏంటంటే వీళ్ళకి ఆరెంజ్ కలరు, వైట్ కలరు, క్రీమ్ అండ్ గోల్డెనిష్ కలర్స్, రెడ్ కలర్స్ లాంటివి బాగా సెట్ అవుతాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం బూడిద రంగు కానీ నీలం రంగు కానీ వీళ్ళకి సెట్ కాదు. అది ఇంపార్టెంట్ విషయాల మీద డ్రెస్ వేసుకునేటప్పుడు లేదా కార్ కలర్స్ ఇవి తీసుకోవాలి. కానీ ఈ నెంబర్స్ని తీసుకోవాలి, ఇంట్లో వేసే కలర్స్ కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇంట్లో ఉండే వాస్తుపరంగా ఉండే కలర్స్ దట్ ఈజ్ ఇంటికి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. సో మనము ఏంటంటే ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాము, ఆ కలర్ డ్రెస్ వేసుకోవడానికి పనికి వస్తుంది. మనం ఏం ధరిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం మన వరకే తీసుకోవాలి. కానీ ఈ కలర్స్ని తీసుకెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే నాకు లక్కీ కలర్ అండి ఇది అని చెప్పి ఇంటి మొత్తం వేసేస్తారు. అది ఇంట్లో పంచభూతాలు ఉండే దాన్ని బట్టి దాని ప్రభావం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేస్తూ ఉంటే బాగుంటుంది వీరికి. ఎలాంటి రంగులు వేసుకోవాలి అన్నది కూడా మనం వీడియో కూడా చేసినట్టు. ఎగ్జాక్ట్లీ. తర్వాత హెచ్ అక్షరం వల్ల ఏ విధంగా ఉంటారు? హెచ్ అనేటువంటిది కొంచెం కావచ్చు, హిమాంశ అనుకోండి, హెచ్ అనేది అంతానే వస్తుంది పేరు. ఇది కొంచెం 8 నెంబర్ని సూచిస్తుంది. అది ఏంటంటే మనకి చాల్డియన్ పైథాగరియన్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఆ చాల్డియన్ పైథాగరియన్ సిస్టమ్స్లో కనుక చూసుకుంటే మనకి ఈ హెచ్ అనేటువంటిది పర్టికులర్గా జనరల్గా తీసుకుంటే చాల్డియన్లో 5 చూపిస్తుంది, బట్ పైథాగరియన్లో 8 చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి కొంచెం బిజినెస్ కర్మ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, కొంచెం బద్ధకము ఉంటుంది, కొన్ని వర్క్స్ లేట్ చేసే స్వభావం ఉంటుంది హెచ్ అక్షరం పేరు గల వాళ్ళకి. అండ్ అదేవిధంగా వీళ్ళకి నెంబర్లో కూడా ఒకవేళ 5, 8 కలిసి రావడం అంటే బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్గా కలిసి రావడం జరిగినప్పుడు కొంచెం వీళ్ళకి లైఫ్లో 5 వచ్చినప్పుడేమో బాగా ఇంటెలిజెంట్గా అన్ని విషయాలు చేయడము, 8 కనుక డెస్టినీ నెంబర్ వస్తే సెకండ్ హాఫ్ అంతా కూడా వీళ్ళకి ఏంటంటే కొంచెం అన్ని పనులు స్లో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే పర్సనల్ చార్ట్లో వీళ్ళకి ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు పర్సనల్ చార్ట్లో ప్లానెట్ ఏది బాగుందో చూసుకోవాలి. అంటే ఆ రకంగా తీసుకొని చేసుకోవాలి, కానీ ఆ రకంగా చూసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టుగా కనుక మీరు పెట్టుకున్నట్లయితే అందులో ఏదైనా డెబిలిటేషన్ ప్లానెట్ ఉందనుకున్న పర్సనల్ చార్ట్లో ఆ దెబ్బ అనేటువంటిది ఇబ్బంది చూపిస్తుంది. అది అట్లా.
హెచ్ అనే పేరు కూడా ఏంటంటే ఈశాన్యము వాయువ్య దిశలు బాగా కలిసి వస్తాయి వీరికి. ఐ అక్షరం వాళ్ళు ఈ విధంగా ఉంటారు గురుజీ. ఐ అక్షరం వరకు కనుక తీసుకున్నట్లయితే ఐంద్రి అనే పేరుంది, ఇంద్ర అనే పేరుంది. ఈ ఇంద్ర ఈ కిందకు వస్తుంది. ఇంద్ర అంటే మళ్ళీ ఐం అయాం ఐషు ఐషు ఇట్లాంటివన్నీ కూడా ఐ కిందకు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఐ నెంబర్ అనేటువంటిది నేను ఇది సాధించగలను, నాకు అంటే కొంచెం వాళ్ళకి పవర్ కూడా ఉంటుంది ఐ అనే పేరుకి. ఐ ఏంటంటే 9 and 1 కాంబినేషన్లో ఉంటుంది ఐ అనే పేరు, ఐ అనే అక్షరం పర్టికులర్గా. అందుకే చూడండి ఐ అనేది ఒక ఈగోని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే పట్టుదల కానీ, కోపం కానీ, పరాక్రమం కానీ, ధైర్య సాహసాలు కానీ ఐ నెంబర్కి ఎక్కువగా ఉంటాయి. ఓకే, అదొకటి. కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధీకులకి అంటే ఇట్లాంటివి నేమ్స్ ఎక్కువగా నేను చూడటం జరిగింది. అయితే ఐ అనేటువంటిది ఏంటంటే 9 and 1 నెంబర్కి, కాబట్టి ఎవరికైనా 9 and 1 నెంబర్లో పుట్టినా కూడా బర్త్ ఆర్ డెస్టినీ నెంబర్ ఏదైనా కూడా వాళ్ళకి లక్షణాలు ఉంటాయి చెప్పాలంటే. అయితే వీళ్ళకి ఏంటంటే పవర్ ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది, పవర్లో ఉండాలని, అంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలని ఇవి ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఏదైనా ఒక గొడవ వచ్చిందన్నా కూడా వెంటనే అడుగు ముందుకు వేస్తారు వీరు. అండ్ వీళ్ళకి లక్కీ నెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 1 నెంబర్ 1, 2, 3, 7, 9 లక్కీ నెంబర్స్ అవుతాయి. 4 and 8 నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవ్వవు వీరికి. 4, 8, 5 కూడా లక్కీ నెంబర్స్ అవ్వదు వీరికి. అండ్ అట్లాగే ఆదివారం మంగళవారం బాగా కలిసి వస్తుంది. గురు ఆది మంగళ సోమవారాలు బాగా కలిసి వస్తుంది. శనివారం కొంచెం ఇంపార్టెంట్, శని బుధవారాలు ఇంపార్టెంట్ చేయకూడదు వీళ్ళు చెప్పాలంటే. అలాగే వీరికి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది వీరికి. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.